మెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల కోసం దివ్య దర్శనం టోకెన్ కౌంటర్లను శ్రీవారి మెట్టు నుంచి అలపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కు తాత్కాలికంగా మార్చినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఆటో వాలాలు భక్తుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తిరుపతి భూదేవి కాంప్లెక్స్ నుండి మా ప్రతినిధి మోహన్ మరింత సమాచారం అందిస్తారు. కేంద్రంగా శ్రీవారి భక్తులకు ఏదైతే టీటీడీ జారీ చేసే కాలినడక మార్గం టోకన్స్ను కూడా మారుస్తూ కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఏదైతే అలిపిరి మెట్టు మార్గం కూడా ప్రతిరోజు జారీ చేసే 5,000 టోకన్లు కూడా అక్కడ వచ్చినటువంటి ఏదైతే ఆరోపణల నేపథ్యంలో అక్కడి నుంచి కూడా మార్పు చేస్తూ అలిపిరి ప్రాంతంలో కూడా మార్చేస్తూ ప్రస్తుతం భూదేవి కాంప్లెక్స్లో కూడా ప్రతిరోజు 5,000 టోకన్లు జారీ చేయాలని చెప్పి కూడా టీటీడీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రేపటి దర్శనానికి వెళ్లాల్సినటువంటి భక్తులు గురువారం రోజు కూడా టోకన్లు తీసుకునేందుకు కూడా అనువుగా టీటీడీ ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి గతంలో తొక్కిసలాట ఘటన కూడా దృష్టిలో ఉంచుకున్నటువంటి టీటీడీ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు కూడా కాలినడక మార్గం వెళ్ళే భక్తులకు 5,000 టోకన్లు జారీ చేస్తారు. ఏ రోజుకి ఆ రోజు కూడా భక్తులు ఈ టోకన్లు తీసుకొని కూడా స్వామివారిని దర్శించుకొస్తారు. దీంతో పాటు రాత్రి 9 గంటల ప్రాంతం నుంచి దాదాపు 30,000 సర్వదర్శనం టోకన్లు కూడా జారీ చేస్తారు. మొత్తం 35,000 టోకన్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ ద్వారా కూడా టోకన్లు జారీ చేస్తారు. ప్రస్తుతం క్యూ లైన్లో కూడా వేలాది మంది భక్తులు కూడా వేచి ఉండే పరిస్థితి మనం చూసుకోవచ్చు. అలిపిరి ప్రాంతంలో కూడా వేల సంఖ్యలో కూడా భక్తులు చేరిపోయిన పరిస్థితి. 5,000 టోకన్ల కోసం ఇప్పటికే క్యూ లైన్లన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. తాజాగా టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంతో భక్తుల కష్టాలు కూడా తప్పిందని చెప్పుకోవచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ఆటో డ్రైవర్లు కూడా గత కొద్ది రోజులుగా కూడా దోపిడీ చేస్తున్న పరిస్థితి అయితే ఒక్కొక్క భక్తుడి నుండి 300 నుంచి 500 రూపాయలు కూడా వసూలు చేస్తూ భక్తులను కూడా దోపిడీ చేస్తున్న నేపథ్యంలో టీటీడీ ఆరోపణలన్నిటికీ కూడా చెక్ పెడుతూ కూడా క్యూ లైన్లు ఏదైతే శ్రీవారి మెట్టు మార్గంలో జారీ చేస్తున్నారో దాన్ని నిలుపుదల చేసి ఈ వాటి నుంచి అలిపిరికి దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో కూడా మనం చూసుకోవచ్చు. టీటీడీ ముందస్తు భాగంగా చర్యగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఉన్నపలంగా కూడా ఏర్పాటు చేసింది. ఏదైతే అలిపిరి ప్రాంతం అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో జారీ చేస్తున్నటువంటి టోకన్ల వల్ల కూడా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర్ధరాత్రి పూట కూడా ఆటో డ్రైవర్లు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి కూడా అటవీ మార్గంలో విడిచిపెడుతున్న నేపథ్యం. మరోపక్క ఒక్కొక్క భక్తుడి నుంచి 500 రూపాయల నుంచి 800 రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు వినపడిన నేపథ్యంలో అటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అదేవిధంగా టీటీడీ ఈవో శ్యామలరావుతో పాటు అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా తనిఖీలు నిర్వహించి భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ నేపథ్యంలో కూడా అక్కడ జారీ చేస్తున్నటువంటి టోకన్లన్నీ కూడా అక్కడ నిలుపుదల చేసి భూదేవి కాంప్లెక్స్ అయినటువంటి ప్రాంతంలో కూడా జారీ చేయాలని చెప్పారు. వెంటనే కూడా దానికి సంబంధించినటువంటి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు. ఎక్కడ కూడా తొక్కిసి లేకుండా కూడా చూసుకునే విధంగా కూడా భక్తులు క్యూ లైన్లో వేచి ఉండేందుకు కూర్చునేందుకు కూడా అనువుగా కూడా ఈ క్యూ లైన్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ప్రతిరోజు కూడా మంది భక్తులకు కూడా నడక మార్గం వెళ్లేందుకు కూడా టోకన్లు జారీ చేస్తారు. అనంతరం కూడా రాత్రి 9 గంటల ప్రాంతం నుంచి కూడా నిరంతరం రేపటి రోజుకి సర్వదర్శనానికి వెళ్ళాల్సినటువంటి భక్తులకి 25,000 నుంచి 30,000 మంది టోకన్లు జారీ చేసే అవకాశం కూడా అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఒక భక్తులకు కూడా రేపు ఉదయం 8 గంటల ప్రాంతంలో కూడా సర్వదర్శనం అదేవిధంగా నడక దర్శనం చేసుకునేందుకు కూడా టోకన్లు జారీ చేస్తున్న పరిస్థితి అవుతుంది. కొత్తగా ఏదైతే చేసినటువంటి విధానం ద్వారా కూడా అక్కడికి వెళ్ళినటువంటి భక్తులు కూడా వెంటనే స్కానింగ్ చేసుకుని కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. రేపు ఉదయం 7వ తేదీ 8 గంటలకు కూడా ఏటీజీ సర్కిల్ వద్ద కూడా వీళ్ళందరూ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. టోకన్ పొందిన భక్తులందరూ కూడా ఏదైతే టైం స్లాట్ వాళ్ళకి ఇచ్చారో ఆ టైం స్లాట్ దర్శనానికి వెళ్ళినటువంటి భక్తులు 3 గంటల లోపలే స్వామివారిని దర్శించుకునేందుకు కూడా అనువుగా టీటీడీ ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ విధానం కూడా ఉపయోగించి భక్తులందరినీ కూడా త్వరితగతిన స్వామివారి దర్శనం చేయించాలని చెప్పి టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దీనిపైన ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చర్చలు జరిపిన అనంతరం కూడా దీనిపైన కూడా ఫోకస్ పెట్టి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు చెప్పండి సార్, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లు కూడా సత్ఫలితాలు ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఒక రోజుకి ఎంతమంది భక్తులకు కూడా టోకన్లు జారీ చేస్తారు? ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి మెట్టు నడకదారి సంబంధించి అంతకుముందే డిక్లేర్ చేసినట్టు ఈరోజు ఈవినింగ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది భూదేవి కాంప్లెక్స్లో. రెస్పాన్స్ బాగుంది, అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. చాలామందిని కలిసి అడగటం జరిగింది. ఫెసిలిటీస్ బాగున్నాయి, క్యూ లైన్స్ బాగున్నాయి. అలానే ఈజీగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ వెహికల్స్ ఆపి కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కానీ చాలా ఇబ్బంది లేకుండా వచ్చి టికెట్స్ తీసుకొని వెళ్ళటం జరిగింది.
శ్రీవారి మెట్టు మార్గం కూడా రోజుకి 5,000 టోకన్లు జారీ చేస్తున్నాం. ప్రస్తుతం ఆ కౌంటర్లన్నీ కూడా అక్కడి నుండి కూడా ఇక్కడికి మార్చివేసిన చెప్తున్నారు. ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా టోకన్లు జారీ చేస్తాం. ప్రతి భక్తుడు కూడా టోకన్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు. మరోపక్క సర్వదర్శనం టోకన్లకు వేరే కౌంటరు, అదేవిధంగా నడకదారి దర్శనానికి వేరే కౌంటర్లు కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మొత్తం 25 కౌంటర్లు కూడా నిరంతరం కూడా టోకన్లు జారీ చేస్తామని